Let us solve this interesting algebra question. If x equal to root 5 plus 2, then x cube minus 6x square plus 12x minus 13 equal to what? సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఎక్స్ క్యూబ్ టర్మ్ ఉంది, ఎక్స్ స్క్వేర్, ఎక్స్ 13 ఈ టర్మ్స్ అన్నీ ఉన్నాయి. ఓకే, సో ఏం చేసి ఉంటారు, ఈ 2ని కానీ రూట్ 5ని కానీ ఇటు సైడ్ తీసుకొచ్చి ఉండాలి. తీసుకొచ్చి దాన్ని క్యూబ్ చేయాలి. ఎక్స్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు రూట్ 5. దీన్ని క్యూబ్ చేస్తే మనకి ఎక్స్పాన్షన్ వచ్చే అవకాశం. 2నే తీసుకొచ్చా ఇటు, రూట్ 5 తీసుకురాలి. ఎందుకని రూట్ 5 కనుక ఇటు సైడ్ తీసుకొచ్చి ఉంటే మనకి ఈ టర్మ్స్లో కూడా ఆ రూట్ 5 అనేది ఎక్కడ చోట వస్తుంది, అక్కడ రాలేదు. అంటే రూట్ 5 ఇటు సైడే ఉండాలి, 2 మాత్రం ఇటు సైడ్ రావాలి. ఓకే, ఇప్పుడు నేను దీన్ని క్యూబ్ చేస్తాను. ఎక్స్ మైనస్ 2 హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 5 క్యూబ్. నేను ఎక్స్పాన్షన్ చూద్దాం. ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఎక్స్పాన్షన్. ఏ క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ బి. సో 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 2. సో ఇది మొత్తం కలిపి 6x స్క్వేర్ అవుతుంది. ఓకే, ప్లస్ 3ab స్క్వేర్, 3 ఇంటూ ఎక్స్ ఇంటూ బి స్క్వేర్. సో 3 4 12, 12x మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు రూట్ 5 క్యూబ్ చేస్తే అంటే రూట్ 5 ఇంటూ రూట్ 5 ఇంటూ రూట్ 5. సో ఇట్ విల్ బికమ్ 5 రూట్ 5. ఓకే, సో మనకు అడిగింది ఏంటి, ఎక్స్ క్యూబ్ ఉంది, ఎక్స్ స్క్వేర్ 6x స్క్వేర్ ఉంది, 12x ఉంది, అండ్ ఇక్కడ మైనస్ 13 ఉంది. కానీ ఇక్కడ మనకి మైనస్ 8 ఉంది. మైనస్ 13 రావాలంటే నేను దీని వల్ల మైనస్ 5 చేయాలి. అప్పుడు మనకి రెండు కలిపి మైనస్ 13 వస్తుంది. ఓకే, ఇక్కడ కూడా మైనస్ 5 మ్యాచ్ చేసుకుంటాం. సో మొత్తం కలిపి ఏమవుతుంది, 5 రూట్ 5 మైనస్ 5 అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద ఆన్సర్.